ఒక మహిళకు మాసిక ధర్మం వస్తే మొదటి రోజు ఆమె చండాలిని, రెండవ రోజు బ్రహ్మఘాతిని, మూడవ రోజు రజస్వల మరియు నాల్గవ రోజు శుద్ధురాలవుతుంది. కామెడీగా చూస్తే బాగుంటుంది కదా. పడిపోతారు, నవ్వుతూ పిచ్చి అయిపోతారు. ఏం చేస్తారు? మహిళలు సీఈఓలుగా ఉంటే పీరియడ్ సమయంలో ఆఫీసుకెళ్లరా? నిర్ణయాలు తీసుకోరా? ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు మహిళలైతే వాళ్లకి పీరియడ్స్ రావన్నమాట. అప్పుడు వాళ్ళు పనిచేయడం మానేస్తారా? లేదా ఆ రోజుల్లో పిచ్చివాళ్లలా మారిపోయి ఏవేవో తప్పు నిర్ణయాలు తీసుకుంటారా? మహిళలు పైలట్లవుతున్నారు. 5 రోజులు ఫ్లైట్ ఎక్కకూడదా? అప్పుడు ఫైటర్ పైలట్లు కూడా అవుతున్నారు మహిళలు. అప్పుడు శత్రుదేశం దాడి చేస్తే ఆ లేడీ ఫైటర్ పైలట్ చెబుతుందా, నేను వెళ్ళను, నాకు పీరియడ్స్ వస్తున్నాయి, ఇప్పుడైతే నేను చాండాలిని లాంటిదిని, ఇది నా మొదటి రోజు. తరువాత ఆయన ఇంకొంచెం చెప్పాడు. దంతాల్లో రంధ్రాలు ఉన్నవాడు మూర్ఖుడు కాడు, నుదురు పెద్దగా ఉన్నవాడు ఎప్పుడూ పేదవారిగా ఉండలేడు. అలాగే పాడే మహిళ ఎప్పటికీ సతీమణి కాలేడు. అంటే ఇదేనా సంగతి? అసలు అర్థమేంటంటే, ఒక మహిళ పాట పాడితే ఆమె వేశ్య అయిపోతుందా? ఇలాంటి మాటలు ఉపనిషత్తులు చెప్పేవేనా? శ్రీకృష్ణుడు చెప్పేవాడా ఇలాంటివి? ముసుగు ఎంత పొడవుగా కట్టుకోవాలో, మహిళలు ఇతర పురుషులతో మాట్లాడితే వాళ్లను ఎన్ని దండనలు చేయాలో ఇవన్నీ ఆధ్యాత్మికతలోకి రావు. శృతులు అన్నీ ధార్మిక విషయాల్లో పరమ న్యాయస్థానం లాంటివి. ఆ పరమ న్యాయస్థానం చెప్పింది స్త్రీ, పురుషులు శరీరాల పరంగా వేరైనా చైతన్యంలో ఒక్కటే అని. ఇకపై దిగువ వాళ్లు ఏం మాట్లాడినా దానికి ఏమాత్రం ప్రాముఖ్యత ఉండదు.